సర్వసాధారణంగా 25 to 60 years వాళ్ళకి కామన్గా చేయించుకుంటారండి. దిస్ ఇస్ ఏజ్ గ్రూప్ వి రొటీన్లీ డూ. బట్ లెస్ దెన్ 25 yearsకి ఏమవుతుందంటే వాళ్ళకి ఎలాంటి ఏ స్టేజ్ బాల్నెస్ వెళ్తుందో తెలియదు మనకి. అండ్ యూజువల్గా వీళ్ళకి ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. లైక్ హెయిర్ లైన్ చాలా ముందుకు కావాలనుకుంటారు. బట్ ఇఫ్ సేమ్ క్లయింట్ ఇప్పుడే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ అయితే పర్మనెంట్గా ఉండిపోతుంది. సో వాళ్ళకి హెయిర్ లైన్ చాలా ముందు ఉండి వెనక చాలా భాగంలో హెయిర్ పోయింది అనుకోండి, ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ వీళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వల్ల ఇల్యూజనల్ డెన్సిటీ ఇస్తున్నాం. సో వీళ్ళకి ఏమవుతుందంటే ఫుల్ డెన్సిటీ ఎక్స్పెక్ట్ చేశారనుకో అది సాధ్యం కాదు. అండ్ వాళ్ళకి ఇండివిజువల్గా కేస్ బేసిస్లో చూసుకొని అవసరమా లేదా అని డిసైడ్ చేసుకొని ఫ్యామిలీ కౌన్సిలింగ్ వల్ల తర్వాతనే మనం వీళ్ళకి యంగ్ పేషెంట్స్కి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయబడుతుంది. అండ్ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే హెల్దీగా ఉన్నారు, ఫిట్ ఉన్నారు అండ్ గ్రాఫ్ట్ అవైలబిలిటీ ఉందనుకోండి, దే కెన్ ఆల్సో బీ గోన్. వీ హ్యావ్ డన్ ఫర్ 70 years పేషెంట్ కూడా. సో ఏజ్ ఒక క్రైటీరియా కాదు, బట్ ఈచ్ కేసులో ఇండివిజువల్గా చూసుకొని ఫిట్ ఉన్నారు, వాళ్ళకి గ్రాఫ్ట్ అవైలబుల్ ఉంది అనుకుంటేనే, ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవుతేనే దే కెన్ గో ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్.